సో ఇప్పుడు ఇఫ్ ఐ అండర్స్టాండ్, ఇప్పుడు భారీగా ప్రొడక్షన్ అయ్యేది A1 మిల్క్, A2 కాదు. అవును. అంటే ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎంత పర్సెంటేజ్ A1 మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత పర్సెంట్ A2 మిల్క్ ప్రొడ్యూస్? అంటే కలిపేస్తున్నారండి, దే ఆర్ మిక్సింగ్ ఇట్. మిక్స్ చేస్తున్నారు. ఏది కూడా కేటగరైజ్ చేయట్లేదు, కలిపేస్తున్నారు. ఇప్పుడు ఐ టెల్ యూ ద సెన్సస్. ఇప్పుడు మన గవర్నమెంట్ సెన్సస్లో 2019 సెన్సస్ ప్రకారం మన టోటల్ కౌ పాపులేషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటేమో హైబ్రిడ్ కౌ, ఒకటేమో నాన్ డిస్క్రిప్ట్ ఇండిజినియస్ కౌస్, ఇంకోటేమో డిస్క్రిప్ట్ ఇండిజినియస్ కౌస్. హైబ్రిడ్ కౌస్ ఆర్ 26%. ద ప్యూర్ హైబ్రిడ్ కౌస్ ఆర్ 26% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. నాన్ డిస్క్రిప్ట్ ఇండిజినియస్ కౌస్ అంటే ద గవర్నమెంట్ సెన్సస్ ప్రకారం దే ఆర్ 52%. అంటే హైయెస్ట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్. అంటే అది దేశీయ ఆవే అంట, కాకపోతే ఏ బ్రీడో తెలియదు. దోస్ ఆర్ 52%. అండ్ డిస్క్రిప్ట్ మన దేశీయ ఆవులు 22% మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే ద 52% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, ద నాన్ డిస్క్రిప్ట్ కౌస్ని హైబ్రిడ్ సెమెన్ తోటి ఆర్టిఫిషియల్లీ ఇన్సెమినేట్ చేసేస్తుంది. అంటే ఆ 52% కూడా దానికి పుట్టే దూడలన్నీ కూడా హైబ్రిడ్ కౌస్ లానే పుడతాయి. వీఆర్ లూజింగ్ ఆ కౌస్, అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం తాగుతున్నాము, మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం, ఇంకా రేపు పొద్దున అవి ఉండవు. రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్స్కి ఏముంటుంది? కరెక్ట్. సో అంటే మన ఆవుల ప్రాముఖ్యత తెలుసుకొని అన్ని దేశాల వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే మన దౌర్భాగ్యం అట్లుంది. బ్రెజిలియన్స్ మన ఆవుల్ని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ కంట్రీలో 80% ఆఫ్ దేర్ మిల్క్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఇండిజినస్ దేశీ గిర్ కౌ మిల్క్.